తన పొరపాటు తెలుసుకున్న పాండురాజు కిందమ మహర్షి ముందు శిరస్సు వంచి క్షమించమని వేడుకున్నాడు. మహర్షి, నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని గుర్తించలేదు. ఇది కేవలం తెలియక చేసిన తప్పు. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని చేయలేదు అని పాండు వేడుకున్నాడు. పాండురాజు పశ్చాత్తాపాన్ని చూసినా కిందమ మహర్షి బాధ అణచలేకపోయాడు. అప్పుడు కిందమ మహర్షి పాండుని శపిస్తాడు. యదా స్త్రీ సహసంగమం కాంక్షిష్యసి తదా తవ ప్రాణా నిష్క్రమిష్యంతి. అర్థం, నీవు నీ భార్యతో శృంగార సన్నిహితతను కోరిన క్షణంలోనే నీకు మరణం కలుగుతుంది అని మరణించడానికి ముందు కిందమ మహర్షి పాండు రాజును శపించి తన భార్యతో పాటు ప్రాణాలు వదిలాడు. ఈ శాపం విన్న పాండురాజు పూర్తిగా కుంగిపోయాడు. ఈ నికృష్టమైన శాపం కారణంగా తన జీవితం ఎలా ముందుకు సాగుతుందో అర్థం కాలేదు. తన రాజ్యాధికారాన్ని, భోగభాగ్యాలను వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. అతను తన భార్యలు కుంతి మరియు మాద్రిలతో ఈ శాపం గురించి చెప్పి తనను అడవిలోనే వదిలి తిరిగి హస్తినాపురం వెళ్లమని కోరాడు.